జరుగుతోంది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరుగుతోంది. ఓటింగ్ కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. లోక్సభలో ఆమోదం కూడా పొందింది ఆ బిల్లు. మాజువాని ఓటుతో కూడా ఈ బిల్లు పూర్తిగా పాస్ అయింది. అయితే విపక్షాల సవరణలు కూడా మొత్తంగా వీగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఓటింగ్ జరుగుతోంది. అయితే ఓటింగ్ జరిగినప్పుడు లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం కూడా లభించిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే బిల్లుపై సంబంధించి కూడా వీగిపోయింది మొత్తం విపక్షాలకు సంబంధించి. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఆమోదం అయితే తెలిపింది. మాజువాని ఓటుతో బిల్లు పాస్ అయింది. విపక్షాల సవరణలు కూడా వీగిపోయాయి. పరీక్షల నిర్వహణలో పలు సంస్కరణలు చేపడుతూ బిల్లును రూపొందించారు. బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభలో ఆమోదం తెలిపింది. మూజువాని ఓటుతో బిల్లు పాస్ అయింది. అయితే విపక్షాల సవరణలు కూడా వీగిపోయాయి. పరీక్షల నిర్వహణలో పలు సంస్కరణలు కూడా చేపడుతూ బిల్లును రూపొందించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభ ఆమోదం తెలిపింది. మూజువాని ఓటుతో బిల్లు పూర్తిగా పాస్ అయింది. అయితే విపక్షాల సవరణలు మొత్తం కూడా వీగిపోయాయి. పరీక్షల నిర్వహణలో పలు సంస్కరణలు కూడా చేపడుతూ ఈ బిల్లును రూపొందించారు. వీగిపోయిన విపక్షాల సవరణలు అలాగే మూజువాని ఓటుతో ఈ బిల్లు పాస్ అయిపోయింది. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదమైతే పొందింది. పరీక్షల నిర్వహణలో పలు సంస్కరణలు కూడా చేపడుతూ బిల్లు రూపకల్పన చేశారు. యాంటీ పేపర్ లీక్ బిల్లుపై లోక్సభ ఆమోదానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాము ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాము. లోక్సభ ఇవాళ అత్యంత కీలకంగా భావించిన యాంటీ పేపర్ లీక్ సవరణ బిల్లును సభ ఆమోదించింది. దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల్లో అక్రమాలు, మాఫియా కార్యకలాపాలను అరికట్టే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. బిల్లుపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సభలో సమాధానం ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారికి ఎలాంటి ఉపశమనం ఉండదని స్పష్టం చేశారు. పరీక్షల విశ్వసనీయతను కాపాడటమే ఈ చట్టం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అయితే అంతకుముందు జరిగిన చర్చల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. నీటి పేపర్ లీక్ ఘటన, విద్యార్థుల ఆందోళన, పోలీసు చర్యలు, విద్యా వ్యవస్థ పరిస్థితి వంటి అంశాలను కూడా ప్రస్తావించూ కేంద్రాన్ని నిలదీశారు. అయితే ఈ గందరగోళం నేపథ్యంలో ఏదైతే యాంటీ పేపర్ లీకేజ్ సవరణ బిల్లు సంబంధించి ఆమోదం మాత్రం తెలియజేయడం జరిగింది. ఓకే రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.